హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ శ్రీ మల్లూరమ్మ దేవస్థానము, మల్లూరు కొత్తపల్లె గ్రామము, చిన్నమనే మండలం, అన్నమయ్య జిల్లాకు వచ్చాము. ఇక అమ్మవారి చూస్తారు చూడండి. ఇదిగోనండి శ్రీ శ్రీ మల్లూరమ్మ దేవస్థానము, మల్లూరు కొత్తపల్లె గ్రామము, చిన్నమనే మండలం, అన్నమయ్య జిల్లా. ఇప్పుడు మనం టెంపుల్ ఎదురు ఉన్నాము. స్వామిని దర్శించుకోండి. ఇక భక్తులు బోనాలు పెట్టిండారు. ఇదిగో ఇక్కడ ధ్వజస్తంభం ఉంది చూడండి. ఇప్పుడు మనం టెంపుల్ వెళ్తున్నాము. టెంపుల్ ఇటువైపు అటువైపు అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. అదొక గోడమ్మడి చూపిస్తానే వస్తున్నాను నేను. చూడండి తల్లులను. టెంపుల్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా చుట్టుపక్కల కూడా మొత్తం కంప్లీట్గా అమ్మవార్లు ఉన్నారు. ఇప్పుడు మనం ఆలయము మహాద్వారం నుంచి లోపల వెళ్తున్నాము. జిల్లా రాయచూటి తాలూకా చిన్నమండ మండలం, మల్లూరు కొత్తపల్లి గ్రామం. ఈ గ్రామంలో పిలిచిన మల్లూరమ్మ. ఇది 16 శతాబ్దాల వంటి ఇక్కడ గుడి ఉండింది. అప్పుడు 16 శతాబ్దాలలో గుడి ఉండింది. ఈడ జగ్గురాజు అని ఆయన పూజారి ఉన్నాడు. ఆయన భార్య యొక్క కళలో కనపడి అప్పటికి ఈ ఊళ్ళో మలేరియా జ్వరాలు, కలరాలు, వానలు లేక కరువు కాటంగా ఉండేది. ఆయన కళలో కనపడి ఇక్కడ మల్లూరమ్మ దేవస్థానం నిర్మించండి, మీకు బాగుంటుందని చెప్పినది. అప్పుడు ఈ ఒడ్డున, ఈ నది ఒడ్డున నిలబడి గుడి కట్టించి అప్పుడు ఆలమంటే ఆయమ్మకు పూజలు, జాతరలు జరుపుకుంటా ఉన్నారు. మార్చిలో అది పున్నం వచ్చింది. ఆ పున్నం అప్పుడు జాతర జరుగుతుంది. ఆ పున్నానికి బండు, బాణాలు, ఆటలు, ప్రతి శుక్రవారము పూజలు ఉంటాయి, ఆదివారం బోనాలు ఉంటాయి. ఇక్కడ అప్పుడు ఆలమంటే ఎప్పుడు జాతర జరుగుతూనే ఉన్నది ప్రతి సంవత్సరము. ఇప్పుడు నా పేరు చంద్రయ్య, పూజారి చంద్రయ్య. ఈడ 13వ తేదీ రాత్రి నైట్ బండ్లు బాగా జరిగినాయి. 20 బండ్లు 25 బండ్లు వచ్చినాయి, చాందిని బండ్లు. ఈ పక్కన జబర్దస్తు, చెక్క భజనలు, కోలాటలు బాగా రంగరంగ వైభవంగా జరిగిపోయినాయి. పక్కన మరుసనాడు మైలు తిన్నాల సాయంత్రం జరిగింది. కల్లిపాట్లు, బాణాలు, ఆటలు, బండ్లు బాగా బ్రహ్మాండంగా జరిగిపోయినది.